నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తోంది. అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది, చాలా ప్రముఖులు మాట్లాడుతూ ఉంటారు. రకరకాల ఎగ్జాంపుల్స్‌తో చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థమయ్యే భాషలో ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధన చేసి, ఎన్నో పుస్తకాలు రాసి చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు ఈ వయసులో కూడా అని చెప్పొచ్చు. 60, 10ల వయసులో కూడా చాలా చక్కటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మసన్ చెన్నప్ప గారు. మనందరికీ సుపరిచితులు. ఆచార్య మసన్ చెన్నప్ప గారితో మాండూక్యోపనిషత్తుకు సంబంధించి ఈరోజు మాట్లాడబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. కారికలు అని చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అయితే ఈ కారికలు ఎన్ని ప్రకరణల్లో విభజించటం జరిగింది? అవి ఏవి? వాటి గురించి వివరించండి. ఈ గౌడపాదులు రచించినటువంటి కారికలను బట్టి బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. అంటే బ్రహ్మ మాత్రమే ఉన్నాడు, జగత్తు లేదు అనే ఒక అర్థం లోకానికి తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి కారికలు ఎన్ని ప్రకరణాలుగా విభజింపబడినవి అని మీరు అడిగారు. ఇవి 4 ప్రకరణాల్లో చెప్పబడ్డవి. ఒకటి ఆగమార్థావిష్కరణ, ఒక ప్రకరణం. రెండవ ప్రకరణం వైతథ్యం అనే ప్రకరణం. మూడవ ప్రకరణం అద్వైతం. నాలుగవ ప్రకరణం అలాత శాంతం. ఇవి 4 ప్రకరణాల్లో గౌడపాదుల యొక్క కారికలు చెప్పబడ్డాయి. ఇందులో మనకు ఆగమార్థావిష్కరణ అంటే, ఆగమం అంటే ఇక్కడ వారు ఉపనిషత్తులనే గ్రహించారు ముఖ్యంగా. అంటే ఉపనిషత్తులు ప్రధానంగా ఏ తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయో ఆ తత్వాన్ని నిరూపించడమే ఈ ప్రకరణంలో గౌడపాదులు చేసిన పని. తర్వాత రెండవ ప్రకరణం వైతథ్యం. ఈ వైతథ్యం ఏమిటంటే, ఈ వైతథ్యంలో మామూలుగా వితత్తస్య భావః వైతథ్యం. అది అంటే అసత్తు అంటే ఉనికి లేకుండడం అన్నమాట. అంటే లేదు అని అర్థం అన్నమాట. అంటే ప్రపంచ పదార్థాలన్నీ కూడా ఉనికి లేనివి, ఒక పరబ్రహ్మ మాత్రమే ఉనికి కలిగినటువంటి వాడు అని చెప్పడమే ఈ ప్రకరణం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఎట్లా అంటే వైతథ్యం సర్వభావానాం స్వప్న ఆహుర్ మనీషిణః. అది అంటే మనకు స్వప్నంలో గుర్రం ఎక్కినట్టుగా, విమానం ఎక్కినట్టుగా, తర్వాత అన్నం తిన్నట్టుగా, పాయసం తాగినట్టుగా, ఇవన్నీ మన అనుభవానికి వస్తాయి. అయితే ఇక్కడ పాయసం ఉండదు, అన్నం ఉండదు, విమానం ఉండదు, గుర్రం ఉండదు స్వప్నంలో. కనుక స్వప్నంలో ఇవన్నీ లేవు గనుక ఈ ప్రపంచం కూడా స్వప్న సదృశమే, స్వప్నం లాంటిదే. కాబట్టి స్వప్నంలో ఏ విధంగా వస్తువులు లేనివిగా కనిపిస్తూ ఉన్నాయో, ప్రపంచ పదార్థాలు ఏ విధంగా మనకు స్వప్నంలో కనిపించవో, దీన్ని బట్టి నిజానికి ప్రపంచం కూడా లేనిదే అని గౌడపాదులు ఆయన స్వప్నావస్థను దృష్టిలో పెట్టుకొని చెప్పినాడు. అట్లాగే జాగ్రత్త అవస్థ గురించి ఆయన విశ్లేషిస్తూ, ఒక వస్తువు వర్తమానంలో ఉంది అంటే అది అంతకుముందు లేనట్టే. అది అంటే ఆ వస్తువు పుట్టకముందు లేనట్టే, తర్వాత ఆ వస్తువు నశించిన తర్వాత లేకుండా పోతుంది. అంటే వర్తమానంలో కనిపించే వస్తువు పూర్వం లేకుండా ఉన్నది, తర్వాత నశించిన తర్వాత అది లేకుండా పోతుంది.
అంటే ప్రపంచ పదార్థాలన్నీ కూడా లేనివే, ఉనికి లేనివే, అస్తిత్వం లేనటువంటివే, అవి శాశ్వతమైనటువంటివి కావు. కాబట్టి ప్రపంచం మిథ్యా అని గౌడపాదులు ఈ కారికల ద్వారా ఆయన చెప్పడం జరిగింది, ఈ వైతథ్యం అనే ప్రకరణం ద్వారా. తర్వాత వారు ఏమంటారంటే, చీకటిలో మనం పామును చూసి తాడనుకుంటాం, కానీ వెలుగొచ్చిన తర్వాత నిజానికి అది తాడుగా దాన్ని గుర్తిస్తాం. కాబట్టి ఇక్కడ భ్రమ అన్నమాట. మనం భ్రమపడుతున్నాం ఈ ప్రపంచంలో. కాబట్టి భ్రమకు కారణమైంది సత్యం ఎట్లా అవుతుంది? కాబట్టి ఇక్కడ ఉన్నది మాత్రం రజ్జువే, దాన్ని తాడుగా మనం భ్రమిస్తున్నాం. ఉన్నది భగవంతుడే, కానీ ప్రపంచంగా మనం భావిస్తూ ఉన్నాం అని గౌడపాదులు వారు వైతథ్యం అనే ప్రకరణంలో వివరించడం జరిగింది. అనిశ్చిత యథారజ్జు అంధకారే వికల్పిత సర్వధారాదిభిః భావైః తద్వదాత్మా వికల్పితః అని ఆయన కారికలు రచించడం జరిగింది. అట్లాగే ఆయన ఏమంటాడంటే, మనకు తాడని తెలిసినప్పుడు భ్రాంతి తొలగిపోతుంది, కాబట్టి ఉన్నది ఆత్మనే, అట్లాగా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత అద్వైతం అనే మరొక ప్రకరణంలో ఆయన ఏం చెప్తాడంటే, ఘటాకాశం పటాకాశం ఉదాహరణలుగా తీసుకొని ఘటంలో కానీ లేకపోతే పటంలో కానీ ఆకాశం ప్రతిబింబిస్తుంది. ఘటం పగిలిపోతే, పటం చినిగిపోతే ఈ ఆకాశం, ఘటాకాశం పటాకాశం అసలైనటువంటి ఆకాశంలో కలిసిపోతుంది. అదేవిధంగా ఉన్నది భగవంతుడే, అతని యొక్క ప్రతిబింబమే మనకు ప్రపంచము. కాబట్టి ఈ ప్రపంచానికి భగవంతునికి తేడా లేదు. ఈ ప్రపంచం భగవంతునిలోనే కలిసిపోతుంది. ఆకాశంలో ఏ విధంగా ఘటాకాశం పటాకాశం కలిసిపోతుందో అని ఆయన అద్వైతం అనే ప్రకరణంలో తెలియజేయడం జరిగింది. తర్వాత మరొక విషయం ఏమిటి అంటే, ఆయన చెప్పింది అలాత శాంతము అని. అలాతం అంటే నిప్పు రవ్వలు అన్నమాట. అగ్నిలో ఏ విధంగా నిప్పు రవ్వలు చెలరేగి మళ్ళీ అగ్నిలోనే పడి నశిస్తాయో, అదేవిధంగా భగవంతుడి నుంచే ఈ సమస్తమైన పదార్థాలు వచ్చాయి. ఈ సమస్త పదార్థాలు భగవంతుల్లోనే లీనమైపోతాయి అని వారు అద్వైతాన్ని ప్రతిపాదించారు. నమస్కారం. ఈ ప్రశ్నకి సమాధానం అనేది చాలా చక్కగా వివరించారు కదా గురువు గారు. మసం చెన్నప్ప గారిని మీరు ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఏదైనా వివరణ తెలుసుకోవాలి అనుకున్నా, దీనికి సంబంధించిన పరిశోధన అసలు గురువు గారు ఎలా చేశారు అని తెలుసుకోవాలి అనుకున్నా, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ప్రశ్నతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.